మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూషాయిగూడ అనుపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం షీ టీమ్స్ పట్టుకున్న మహిళలు బాలికలపై నేరాలకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వేధింపులు, స్టాకింగ్, ఈవిటీజింగ్, సైబర్ వేధింపులు, పబ్లిక్ న్యూసెన్స్ తదితర కేసుల్లో పట్టుబడిన వారికి అవగాహన కల్పించారు. నిందితుల్లో ప్రవర్తనలో మార్పు, చట్టాలపై అవగాహన, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. జూన్ 1 నుండి జూలై 31 వరకు 228 మంది పట్టుబడ్డారు. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లలో 30 ఎఫ్ఐఆర్లు, 71 పెట్టి కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో 20 మంది మైనర్లు ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారు 4, 24 ఏళ్లలోపు యువకులు 152 మంది ఉండటం ఆందోళనకరమని పోలీసులు తెలిపారు. 6 రిపీటెడ్ అఫెండర్లు కాగా ఒక వ్యక్తి ఏకంగా 6 కేసుల్లో ఉన్నట్లు వెల్లడించారు. తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. 4వది స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ షీ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూమ్ కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. ఒక 2 నెలల్లోనే 248 మంది షీ టీమ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ అఫైర్, ఓన్లీ షీ టీమ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం. వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు, మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా అవసరం. కాకపోతే 24 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో దాదాపుగా 150 మంది ఉన్నారు. వాళ్ళకు సంస్కారం అవసరమా, లేకపోతే లీగాలిటీ అవసరమా, లేదంటే సొసైటీలోని ఒక చేంజ్ అవసరమా అన్న ఒక చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో మనము ఒక కౌన్సిలింగ్ వ్యవస్థని కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భాగం. 4వది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 4 ఉన్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. 24 to 36 and beyond that ఉన్న వాళ్ళకు ఒకటే వార్నింగ్, police will not leave you if you continue to do this. If it is minors, yes, we will definitely give a chance to change. బికాస్ మీకు తెలుసో తెలియకనో ఇంకా అపరిపక్వతనో ఇది చేసి ఉంటారన్న ఒక భావనతో షీ టీమ్ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ బేసిక్గా మైనర్స్ కోసము వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ కౌన్సిలింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము వ్యవస్థీకృతంగా మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. అయితే ఒక ప్రొఫెషనల్ వ్యవస్థని చూస్ చేసుకోవడంలో ఇప్పుడు మీరు అరుణ గారు మాట్లాడినప్పుడు తెలిసింది, వాళ్ళెవరు మిమ్మల్ని నేరస్తులుగా చూడటం లేదు. మీరు ఇంకా కొంత మార్పు ఛాన్స్ ఉందన్న ఒక ఆలోచనతో చాలా ప్రొఫెషనల్గా మీతో డీల్ చేయడానికి వచ్చిన వాళ్ళు. బట్ యు ఆర్ ఆల్సో సీయింగ్ షీ టీమ్స్లో ఉన్న వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు. బట్ షీ టీమ్స్ వెనకాల నడిపే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఆర్ యూనిఫామ్డ్ ఆఫీసర్స్. అండ్ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపడుతుంది. నేను 20 years ఉన్నాను, లేదంటే నేను 40 years ఉన్నాను, అయినా కూడా నన్ను కౌన్సిలింగ్ చేస్తారు అని అనుకుంటే పొరపాటు. దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైం ఛాన్స్. నేను ఒకరో ఇద్దరు పిలుస్తాను, వాళ్ళు ఎవరో నిల్చోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. హూ ఇస్ విజయ్? గియారా విజయ్. ఎన్నిసార్లు దొరికావు?
మంగళగిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అన్ని విభాగాలు అంటే షీ టీమ్స్ వ్యవస్థ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, సిడిడబ్ల్యూ సెంటర్స్ కావచ్చు, ఏహెచ్టీ యూనిట్ అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా షీ టీమ్స్ ఎస్పెషల్లీ ఇది పట్టుకున్న రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరియస్ ప్లేసెస్ డివిజన్కి ఒక షీ టీమ్ పనిచేస్తుంది. ప్లస్ హెడ్ క్వార్టర్స్లో 8 షీ టీమ్స్ 2 నెలల నుంచి అంటే జూన్, జూలైలో పట్టుకున్న రెస్పాండెంట్స్ అందరూ ఇవాళ సంస్కార్ పేరుతో 2వ మెగా కౌన్సిలింగ్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఆధ్వర్యంలో, ఉప్పల్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉప్పల్ లిమిట్స్లో నడుస్తుంది. దీనిలో భాగంగా మనం గమనిస్తే ఈ 248 మందిలో అతి ఎక్కువగా 24 to 35 ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. ఇది ఒక డిస్టర్బింగ్ ఇష్యూ ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాకు అలవాటు పడి, నైట్ లైఫ్కి అలవాటు పడి ఒక రకమైన అంటే బయట విమెన్ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు అండ్ విమెన్ కూడా మూమెంట్ పెరిగింది. అంటే బికాజ్ ఎకానమీ పెరిగింది కాబట్టి అలా పెరగడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని విమెన్తో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ప్రవర్తించడానికి ప్రయత్నించిన వాళ్ళను షీ టీమ్స్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా కొంచెం డిస్టర్బింగ్ ఏమంటే 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చాలా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మైనర్స్ అయితే 20 మెంబర్స్ మైనర్స్ ఉన్నాయి 2 monthsలో. దాంట్లో వాళ్ళ పేరెంట్స్తో సహా వీడియో ఎవిడెన్స్ చూపించి మరి వాళ్ళకు మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే రిపీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ షీ టీమ్స్ ప్రతి చోట ఉన్నాయి. అండ్ ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ బస్ డేకాయ్స్ కావచ్చు, లేకపోతే మెట్రో డేకాయ్స్ కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్ కావచ్చు, డిఫరెంట్ హాట్స్పాట్స్లో ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఈ వేదిక మీద నుంచి మా పిలుపు ఏంటంటే షీ టీమ్స్ ప్రతి చోట ఉంటుంది. 2 మనము జెండర్ ఇన్సెన్సిటివ్గా మనము ఉండడానికి లేదు. అర్బన్ వ్యవస్థలో మన ఎకానమీ పెరుగుతున్నప్పుడు మనము ప్రతి జెండర్ని కూడా ఈక్వల్గా గౌరవించాలి. గౌరవించని వాళ్ళు చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. కాకపోతే ఒకసారి ఛాన్స్ సంస్కారం ద్వారా ఇవ్వడం. మేడం, మీడియా ప్రభావం మహిళల ప్రభావం. సో ఈ సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్లలో ఇప్పుడు మీకు కొత్తగా బెట్టింగ్ యాప్స్ అండి ఇట్లాంటివి. సో దానిపైన ఏమైనా దృష్టి సారిస్తున్నారా? ఎట్లా నిఘా ఏమైనా మనము ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్స్లో ఇంచుమించుగా నేను చెప్పిన ఏజ్ గ్రూప్ అంతా కూడా చాలా వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళకు మనము సోషల్ మీడియాలోనే చాలా వరకు ట్రైనింగ్, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత షీ టీమ్స్ ఈ పర్టికులర్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, తర్వాత కొన్ని హాట్స్పాట్స్ ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక డెఫినెటివ్ ట్రైనింగ్ మాడ్యూల్ ఉంది. అంటే మీరు సోషల్ మీడియాలో ఇంకొకరిని హరాస్ చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అన్నది ఒక మాడ్యూల్ ఉంది. దాంట్లో కేస్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రకంగా ఈ 2 నెలలలో దాదాపుగా 29,000 మందిని రీచ్ అయ్యారు షీ టీమ్స్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే మనం ఇలాంటివి జరిపినప్పుడు సంస్కారం లాంటివి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కూడా కొంతవరకు చేస్తాం మీ ద్వారా. అంటే ఇది చేయడం సభ్యతనే కాదు, సభ్యత ప్లస్ చట్టపరంగా కూడా ఇది ఒక సమస్య. 3వది, మీ పిల్లల్ని మీరు ప్రాపర్గా చూసుకోండి అని తల్లిదండ్రులకు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పడం. 4వది, సొసైటీని ఒక ఫేజ్లో పెట్టడానికి కూడా. అంటే జెండర్ సెన్సిటివిటీ అన్నది ఒక మనిషి నుంచి కాదు, ఎంటైర్ సొసైటీ నుంచి స్టార్ట్ కావాలి. చట్టపరంగా మేము చర్యలు తీసుకున్నా కూడా షీ టీమ్స్ వ్యవస్థ యొక్క అవసరం ఇంకా ఉంది అని తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. మైనర్స్ ఎవరైతే ఉన్నారో 3 అంచెల వ్యవస్థ. ఒకటి, ఇంటి నుంచి మానిటర్ చేయాలి. అంటే వాళ్లకు దేర్ ఆర్ వేరియస్ సిస్టమ్స్ ఆన్ ద ఫోన్ వేర్ యూ కెన్ మానిటర్ ఎ మైనర్. నా పిల్లల్ని నేను మానిటర్ చేయడం నాకు యాజ్ పేరెంట్ తెలియాలి. అంటే అట్లీస్ట్ చదువుకోని వాళ్ళు కనీసం రోజు ఫోన్ బుక్లో ఎవరితో వాట్సాప్లో ఉన్నారు, లేదంటే ఎవరితో సిగ్నల్లో ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, వేరే సోషల్ మీడియా అప్లికేషన్స్లో కొంత పిల్లలతో క్లోజ్గా ఉండి వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ తర్వాత అవేర్నెస్ ఇవ్వడం నేర్చుకోవాలి. 2, ఇప్పుడు మేము సహచరి అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు చాలా బస్సుల్లో, తర్వాత వేరియస్ ప్లేసెస్. దీస్ ఆర్ ఓన్లీ విమెన్. వీళ్ళందరూ థ్రిఫ్ట్ గ్రూప్స్, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళందరూ కూడా ఎకనామిక్స్ మీద చాలా అవగాహన ఉంది. అంటే నా కుటుంబానికి నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలని. ఆ రకంగానే వీళ్ళకు చట్టపరంగా మేము కొంత ట్రైనింగ్ ఇచ్చినామనుకోండి, ఆ ఏరియాలో మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాము. దానికి కూడా సహకరించాలని కోరుకుంటున్నాము.
మూడోది ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ యార్డ్స్ కావచ్చు, చిన్న చిన్న వీక్లీ మార్కెట్స్ జరిగే చోట మేము కొంచెం గస్తీ పెంచుతాము. ఈవెన్ షీటింగ్ నంబర్ అవసరమైతే పెంచుతాము. పెట్రోల్ ఆఫీసర్స్ని కూడా కొంతవరకు ఈవినింగ్ మనము మాక్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ మఫ్టీగా కొంచెం తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.